శాంతి. ఈరోజు శివపరమాత్ముని మహావాక్యాలలో ముఖ్యంగా బాబా కొన్ని విషయాలను మీలో మీరు చెక్ చేయండి అని చెప్పడం జరిగింది. మీరు నరుడు నుంచి నారాయణుడుగా అవుతున్నారు. మరి ఎటువంటి చెకింగ్ అనేది మీరు చేయాలి అని అడిగారు. అలానే మీరు చాలా సుందరమైన దేవతలుగా అవుతున్నారు. మరి అలా అవ్వాలంటే ఏ విషయాల యొక్క ధారణ అనేది మీలో ఉండాలి అని అడుగుతున్నారు. అలానే బాబా కర్మలు చేస్తూ బాబా స్మృతిలో ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా అటెన్షన్లో ఉంచండి అని చెప్పారు. ఇంకా స్మృతి గురించి ఒక విశేషమైన యుక్తి అనేది చెప్పారు. ఆ యుక్తి ఏంటిదని కూడా చూద్దాము. దాంతోపాటు బాబా అన్నారన్నమాట, మీరు శాంతి సాగరుల యొక్క పిల్లలు శాంతిగా ఉండాలంటే ఎటువంటి మొహరాన్ని మీరు నోట్లో వేసుకొని ఉండాలి అని చెప్పడం జరిగింది. ఈ ముఖ్య అంశాలను ఈరోజు మురళిలో చర్చిద్దాం. మురళి డేటు జూలై 24, 2020. సారంలో బాబా అంటున్నారు, మీఠే బచ్చే, बाप आए हैं तुम्हें ज्ञान रतन देने. बाप तुम्हें जो भी सुनाते व समझाते हैं यह ज्ञान है. మధురమైన పిల్లలు, బాబా వచ్చారు మీకు జ్ఞానరత్నాలను ఇవ్వడానికి. బాబా ఏదైతే మీకు వినిపిస్తారో, ఏదైతే మీకు అర్థం చేయిస్తారో అదంతా కూడా జ్ఞానమే. ज्ञान रतन ज्ञान सागर के सिवाय कोई दे ही नहीं सकता है. జ్ఞానసాగరుడు తప్ప జ్ఞానరత్నాలు ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు. అయితే బాబా మనకు జ్ఞానరత్నాలను ఇస్తారు. ఈ జ్ఞానరత్నాలు ఇప్పుడు ఒక బాబానే ఇవ్వగలరు, ఇంకా ఎవరు కూడా ఇవ్వలేరు. బాబా ఈరోజు అన్నారు, ఏ స్మృతి అయితే మీరు చేస్తారో స్మృతి గురించి నేను చెప్పే జ్ఞానం కూడా జ్ఞానరత్నాలే. ఇవన్నీ ధారణ చేయాలి. మరి స్మృతి అనేది ఏంటిది అనే విషయం కూడా చక్కగా ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. ముందు ప్రశ్న జవాబు చూద్దాము, దాని తర్వాత ఆ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఈరోజు ప్రశ్న ఇస్తున్నారు బాబా, ఆత్మకి వాల్యూ కమ్ హోనే కా ముఖ్య కారణ్ క్యా హై. ఆత్మ యొక్క విలువ దేని కారణంగా తక్కువ అవుతుంది, ముఖ్యమైన కారణము ఏ ఉంది అని అడుగుతున్నారు. ఆత్మ ఎంత గొప్పగుండే, అటువంటి ఆత్మ దాని యొక్క గుణం అనేది, దాని క్వాలిటీ అనేది తగ్గడానికి కారణం ఏమైంది అని అడుగుతున్నారు. జవాబిస్తున్నారు, వాల్యూ కమ్ హోతీ హై ఖాద్ పడనే సే. ఆత్మ యొక్క విలువ దేని కారణంగా తక్కువైంది, ఆత్మలో మలినాలు అనేటివి పడినప్పుడు ఆత్మ యొక్క విలువ అనేది తగ్గిపోయింది. దాని ఎగ్జాంపుల్ ఎలా ఇస్తున్నారు బాబా, जैसे सोने में खाद डालकर जेवर बनाते हैं तो उसकी वैल्यू कम हो जाती है. నగలను కూడా తయారు చేయాలంటే ఏం చేస్తారు, బంగారంలో లోహాలను వేస్తారనమాట. అప్పుడే నగలు అనేటివి తయారవుతాయి. అయితే ఈ లోహాలను వేసిన కారణంగా ఆ బంగారం యొక్క విలువ మాత్రము తగ్గిపోతుంది. అంటే ప్యూర్ గోల్డ్ ఉండదు కదా. ఇలా బంగారం యొక్క విలువ ఎలా అయితే తగ్గుతుందో మీ ఆత్మల యొక్క విలువ కూడా తగ్గిపోవడానికి కారణము ఏంటది, మీలో కూడా మాలిన్యం అనేది వచ్చినప్పుడు ఆత్మ యొక్క విలువ తగ్గింది. ऐसे ఆత్మ जो सच्चा सोना है, ఆత్మను కూడా మీరు పోల్చొచ్చు. ఆత్మ కూడా సత్యమైన బంగారం లాంటిది. उसमें जब अपवित्रता की खाद पड़ती है, ఆత్మలో ఎప్పుడైతే అపవిత్రత యొక్క మలినాలు పడతాయో అప్పుడు ఆత్మ యొక్క వాల్యూ కూడా తగ్గిపోతుంది. इस समय तमो प्रधान आत्मा की कोई वैल्यू नहीं है, शरीर की भी कोई वैल्यू नहीं है. ఇప్పుడు తమో ప్రధానమైన ఆత్మకు విలువ లేదు, అలానే తమో ప్రధానమైన ఆత్మ ధరించిన శరీరాలకు కూడా విలువ అనేది లేదు. अभी तुम्हारी आत्मा और शरीर दोनों याद से वैल्यूबल बन रहे हैं. ఇప్పుడు మీ ఆత్మ దాంతోపాటు దేహము
రెండు కూడా స్మృతి కారణంగా వాల్యుబుల్ తయారవుతున్నాయి. అంటే బాబా బంగారంతో పోల్చారనమాట ఆత్మను. ఇంకా ఎలాగైతే దాంట్లో లోహాలను వేస్తారో అప్పుడు ఆ బంగారం యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది, బంగారం కూడా 100% ప్యూర్ ఉండదు. అలానే మనలో కూడా మాలిన్యాలు అనేవి పడినప్పుడు ఏ మాలిన్యాలు? అపవిత్రత యొక్క మాలిన్యం, దేహాభిమానం యొక్క మాలిన్యము. దీని కారణంగా ఆత్మ వాల్యూ కూడా దిగజారిపోయింది, తగ్గిపోయింది. ఈ సమయం ఎలా ఉందంటే తమో ప్రధానమైన ఆత్మలున్న కారణంగా దేహాలు కూడా అలా ఉంది, దాని క్వాలిటీ కూడా తమో ప్రధానంగా ఉంది. మళ్ళీ ఆత్మ ఇంకా దేహం యొక్క క్వాలిటీ పెరగాలంటే, ఆత్మ సతో ప్రధానంగా అవ్వాలంటే బాబా అంటున్నారు స్మృతి అనేది చేయాలి. అయితే ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు బాబా. స్మృతి అంటే ఏంటిది? ఆ ఎగ్జాంపుల్ చదువుదాం. బాబా అన్నారు, मीठे मीठे रूहानी बच्चों प्रति बाप बैठ समझाते हैं और याद की युक्तियाँ भी बता रहे हैं. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు. ఏ అర్థం చేస్తున్నారు? స్మృతి యొక్క ఎన్నో యుక్తులు ఉన్నాయి, అవి అర్థం చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. बच्चे बैठे हैं, बच्चों के अंदर में है शिव भोले बाबा आए हैं. సాకారంలో పిల్లలు కూర్చొని ఉన్నారు బాబా ముందు. ఇంకా బాబా మురళి చెప్పడానికి రెడీ అవుతున్నారు. అప్పుడు స్మృతిలో ఏముంది? బ్రహ్మ బాబా తనువులో శివ బాబా ఇప్పుడు వచ్చి ఉన్నారు, ఇంకా మురళి అనేది చెప్తారు అని. अब समझो आधा घंटा शांत में बैठ जाए, बोलते नहीं है. ఒకవేళ శివ బాబా ఇంకా అర్ధ గంట వరకు అలానే శాంతిలో కూర్చొని ఉన్నారు, ఏమీ చెప్తలేరు. అప్పుడు తుమ్హారీ అందర్ ఆత్మ కహేగి కి శివ బాబా కుచ్ బోలే. అప్పుడు లోపల మీకేం సంకల్పాలు వస్తాయి? మరి ఇప్పుడు శివ బాబా ఏదైనా జ్ఞాన రత్నాలు మాకు ఇస్తారు కదా, శివ బాబా చెప్పాలి, శివ బాబా మాట్లాడాలి, ఇలా మీరు శివ బాబాని గుర్తు చేస్తున్నారు. జాన్తే హో శివ బాబా విరాజమాన్ హే పరంతు బోల్తే నహీ హే. చాలా క్లియర్ మీకు తెలుసు, బ్రహ్మతనువులో ఈనాడిప్పుడు శివ బాబా వచ్చి ఉన్నారు, కానీ మరి ఇంకా మురళి అనేది నడిపిస్తలేరని సంకల్పాలు అయితే మీలో వస్తాయి కదా. యహ భీ తుమ్హారీ యాదకి యాత్ర హేనా. ఇది చూడండి, ఇది బాబా అర్థం చేస్తున్నది. ఇది కూడా మీరు శివ బాబా అని లోపల గుర్తు చేస్తున్నారు కదా. మరి దీనిని కూడా స్మృతి యాత్ర అని అనొచ్చు కదా. అంటే క్లియర్ అక్కడ ఎంత బాబా స్మృతిలో ఉన్నాం, బ్రహ్మ బాబా కనబడుతున్నారు, కానీ మురళి ఎందుకు చెప్తలేరని ధ్యానం ఎవరిపై పోతుంది? బ్రహ్మ బాబాపై పోదు. శివ బాబా ఎందుకు జ్ఞానం మురళి అనేది ఇంకా స్టార్ట్ చేయలేదని మనం అనుకుంటాం. అయితే మీరు ఇది కూడా శివ బాబాని గుర్తు చేసినట్లే కదా అని చెప్తున్నారు బాబా. ఇది కూడా స్మృతి చేయడానికి ఒక యుక్తినే కదా అని అర్థం చేస్తున్నారు. అందర్ మే సమజ్తే హో బాబా కుచ్ బోలే జ్ఞాన్ రతన్ దేవే, బాప్ ఆతే హీ హే తుమ్ బచ్చోం కో జ్ఞాన్ రతన్ దేనే. అయితే ఇంకా శివ బాబా వచ్చారంటే జ్ఞాన రత్నాలు ఇవ్వడానికి వచ్చారు కదా. మరి ఇప్పటి వరకు ఎందుకు బాబా జ్ఞానం చెప్తలేరు? జ్ఞాన రత్నాలు అనేటివి పిల్లలకు ఇవ్వాలి. ఈ సంకల్పాలు ఏవైతే మీలో నడుస్తున్నాయో ఇదంతా కూడా స్మృతి లెక్కలో వస్తుందని అంటున్నారు. అంటే శివ బాబాని ఎలా స్మృతించాలి అని బాబా ఈ విషయము క్లియర్ చేస్తున్నారు. ఇంకా స్మృతి అనేది ఎందుకు అవసరము పైన బాబా క్వశ్చన్ ఆన్సర్లో మనకు అర్థం చేయించారు. మీ విలువ తగ్గిపోవడానికి కారణము మీలో ఉన్న మాలిన్యము. మరి ఆ మాలిన్యాన్ని తొలగించాలంటే దానికి యుక్తి ఒకటే ఉంది, శివ బాబాని స్మృతి చేయాలి. ఈ విధంగా కూడా మీరు శివ బాబాని స్మృతి చేస్తే, ఈ ఎగ్జాంపుల్ విధంగా అది కూడా బాబాను స్మృతి చేసినట్లే అని చెప్తున్నారనమాట. అయితే శివ బాబాను స్మృతి చేయాలి అని తెలుసు అందరికీ. మురళి వినేటప్పుడు, క్లాస్ వినేటప్పుడు చక్కగా అందరూ తల ఊపుతామన్నమాట, అవును శివ బాబాను స్మృతి చేయాలి అని. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత లేక ఎప్పుడైతే మనం పనులలో పడిపోతామో అప్పుడేమవుతుంది మనకు? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. బాబా అంటున్నారనమాట, బాప్ कहते हैं अपने को आत्मा समझना कितना मुश्किल है, धंधे आदि में वह अवस्था थोड़े ही रहती है. అయితే మీరు పిల్లలు ఆత్మస్థితిలో ఉండండి అని మురళి వినేటప్పుడు అవును బాబా ఇంకా మనతో మనము దృఢ సంకల్పం కూడా చేసుకుంటాం. కానీ మరి ఒక్కసారి దందే అంటే అది వ్యాపారమే ఉండొచ్చు, జాబే ఉండొచ్చు, లేక ఇంట్లో పనులే ఉండొచ్చు. ఒక్కసారి ఆ పనుల్లో పడిపోయా అంటే
ఇంకా ఆత్మస్థితి ఉండదు, బాబా స్మృతి ఉండదు. बाप कहते हैं अच्छा अपने को आत्मा नहीं समझते हो तो శివ్ బాబాకు యాద్ కరో. అది చూడండి ఎంత అంటే ఏ రూపంలో అయినా శివ్ బాబాని అయితే గుర్తు చేయండి కదా. యాక్చువల్ అయితే ఆత్మ అనుకొని శివ్ బాబాని గుర్తు చేయడం అది అన్నిటికన్నా ఉన్నతమైన స్మృతి యొక్క స్థితి. సరే మీకు ఆత్మ అనేది గుర్తు వస్తలేదు కానీ కూడా బాబా అంటున్నారు శివ్ బాబాని అయితే గుర్తు చేయండి కదా అని అంటున్నారు. ధందా ఆది करते यही मेहनत करो मैं आत्मा इस शरीर से काम करती हूँ. చూడండి ఒక్క లైన్ ముందు ఏమన్నారు బాబా, సరే ఆత్మ అనుకోవడం కష్టం అవుతుంది కదా శివ్ బాబాని గుర్తు చేయండి అని. మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఏమంటారు, కొంచెం మనకు ఇంకా ముందు అలా తోస్తారనమాట. పిల్లలు ఆత్మ అనుకోవడం ఇంపార్టెంట్ కదా, అయితే పనులన్నీ చేస్తూ కూడా ఆత్మదేహం ద్వారా చేస్తున్నాను అని గుర్తు చేయండి. मैं आत्मा ही शिव बाबा को याद करती हूँ. आत्मा ही पहले पहले पवित्र थी अब फिर पवित्र बनना है. అయితే ఇలా శ్రమపడండి, ఆత్మ అనుకోండి. మరి శ్రమ పడాలి కదా. ఎందుకు శ్రమ పడాలి? ఎందుకంటే ఇస్మే బడి జబర్దస్త్ కమాయి హై, దీంట్లో చాలా సంపాదన ఉంది. అందుకోసం పిల్లలు మీరు శ్రమపడండి అంటున్నారు. యహా కితనే భీ సాహుకార్ హో అరబ్ ఖరబ్ హై పరంతు వో సుఖ నహీ హై. ఇక్కడ ఎంతోమంది షాహుకారులు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ధనం బాగుండొచ్చు కానీ సుఖం ఏందేంటి? సబ్కే సర్ పర్ దుఃఖ హై, అందరూ తలపై ఇంకా దుఃఖమే ఉంది అని అంటున్నారు. అందుకోసం మీరు బాగా సంపాదించండి. ఏం చేసేది ఉంది? అటెన్షన్ పెట్టేది ఉంది. కర్మ చేసేటప్పుడు స్వయాన్ని ఆత్మ అనుకోండి, ఇంకా శివ్ బాబాను గుర్తు చేయండి అని. ఇలా మళ్ళీ బాబా కొంచెం హిస్టరీలో తీసుకుపోయారనమాట. ముందు ఎలాగా జరిగేది అని అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే బాబా అంటున్నారనమాట, పిల్లలు ఈ సమయం చాలా వాల్యుబుల్ సమయము, మీరు ఏ విధంగా కూడా అశ్రద్ధ చేయకూడదు అని. ఆ విషయం అర్థం చేయిస్తూ బాబా అన్నారు, बाप कहते हैं बच्चे अब जल्दी तैयारी करो, गफलत में टाइम वेस्ट नहीं करो, याद नहीं करते हो तो మోస్ట్ వాల్యుబుల్ టైం నుక్సాన్ హోతా హై. బాబా అంటున్నారు ఇప్పుడు త్వరగా తయారవ్వండి పిల్లలు, టైం వేస్ట్ చేయరాదు, స్మృతిలో ఉండాలి. ఎందుకంటే ఇది మోస్ట్ అన్నిటికన్నా విలువమైన సమయము. అందుకోసం స్మృతిలో ఉండండి, లేకుంటే చాలా నష్టం కలుగుతుంది. शरीर निर्वाह अर्थ धंधा आदि भल करो फिर भी हथ कारडे दिल यारडे. పనులైతే అన్నీ చేయాల్సిందే కానీ చేతులతో పనులు చేయాలి, ఇంకా మనసుతో ఏం చేయాలి అన్న ప్రియుడిని గుర్తు చేయాలి. హత్ కారడే అంటే చేతులతో, కారడే అంటే పనులు చేయాలి. దిల్ యారడే, దిల్ అంటే మనస్సు, యారడే అంటే ఇంకా మన ప్రియతముడు అనమాట, అతన్ని గుర్తు చేయాలి అని అర్థం చేస్తున్నారు. ఎందుకంటే మీకు రాజ్యం తీసుకునేది ఉంది కదా అని చెప్తున్నారు. అలానే బాబా ఈ విషయం కూడా అర్థం చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు కరాచీలో అందరూ పిల్లలు రావడం జరిగింది, బట్టి అనేది మొదలైంది, అప్పుడు చాలా ఈజీ ధ్యానంలో వెళ్ళిపోయేవారనమాట పిల్లలు. ఆ ధ్యానంలో వెళ్ళడము, ఇంకా వైకుంఠం యొక్క సాక్షాత్కారం అవ్వడము అంత చాలా సహజంగా ఉండే. అయితే ఆ సమయంలో మరి మనుషులు ఏమనుకునేవారు, ఆ విషయం అర్థం చేస్తున్నారు. బాబా అంటున్నారనమాట, తుమ్ బచ్చే జాంతే హో అల్లాహ్ తుమ్కో ఠక్కా కర్నే సే క్యా సే క్యా బనాతే హే. అయితే బాబా అంటున్నారు ఏంటని, నేను చిట్క వేయడంతోనే ఏమయ్యేది, మీరు ధ్యానంలో వెళ్ళిపోయేవారు, ఎటువంటి వాళ్ళు ఏ విధంగా తయారయ్యేవారు. జట్ దివ్య దృష్టిసే వైకుంఠ చలే జాతే థే. ఇంకా దివ్య దృష్టి కారణంగా వైకుంఠం యొక్క సాక్షాత్కారాలు మీకు అయ్యేటివి, మీరు వైకుంఠంలో వెళ్ళేవాళ్ళు సాక్షాత్కారాలలో, ధ్యానంలో. आगे बच्चियाँ आपस में मिलकर बैठती थी फिर आपे ही चली जाती थी ध्यान में. ఇంకా దాని తర్వాత కూడా ఏమైంది, కన్యలు మాతలు వాళ్ళు అలా కూర్చొని అలా ఒక ఇద్దరికి దృష్టి ఇస్తూ కూడా ధ్యానంలో వెళ్ళిపోయేవారనమాట. మరి ఈ విషయాలన్నీ విని వేరే వాళ్ళు ఏమనుకునేవారు, ఫిర్ జాదూ కహ దేతే థే. అప్పుడు దీనిని ఇంద్రజాలం అనడం జనాలు మొదలుపెట్టారు. ఎందుకంటే ఇంత ఈజీ సాక్షాత్కారం అవుతుందా వైకుంఠాన్ని? మనం భక్తి మార్గంలో ఎంత చేస్తే కూడా వైకుంఠం యొక్క సాక్షాత్కారం అవ్వదు. మరి ఇది ఇక్కడ ఏదో ఇంద్రజాలం ఉంది, ఏదో హిప్నాసిస్ అనేది చేస్తారు అని అలా మాట అనేది వ్యాపించడం మొదలైంది.
అప్పుడు మళ్ళీ ఏం చేశారు బాబా, తో వహ బంద్ కర్ దియా, అవన్నీ కూడా ఇంకా బాబా బంద్ చేసేశారు. తో యహ సబ్ బాతే హై ఇస్ సమయకి, అయితే ఇవన్నీ ఈ సమయం యొక్క విషయాలు ఉన్నాయి. అయితే పిల్లలు మీరు ఏం చేయాలి, ఎప్పుడు కూడా నోటిలో ముహర్రా అంటే మొహరాన్ని వేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు మాయకు కనబడరు, ఇంకా మీరు మాయా యొక్క ప్రభావం నుంచి దూరం ఉంటారు అని అంటున్నారు. బాప్ कहते हैं बच्चे मुख में मुहर्रा डाल रो, तुम शांति के सागर हो, ఆత్మ శాంతి మే అప్నే స్వధర్మ మే रहती है. పిల్లలు మీరు మాట్లాడే అవసరం లేదు, నోట్లో మొహరం వేసినట్లు, మొహరం ఉంటే నోట్లో మనం మాట్లాడం కదా, అలానే బాబా స్మృతి యొక్క మొహరము, జ్ఞానరత్నాల యొక్క మొహరం అనేది నోట్లో వేసేసుకోండి. ఇంకా మీరు లోపలే బాబా స్మృతిలో ఉంటారు. ఇంకా మీ ద్వారా వేరే వాళ్లకు శాంతి యొక్క అనుభూతి అనేది కలుగుతుంది, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్తున్నారు. మళ్ళీ బాబా అంటున్నారనమాట, నరుడి నుంచి నారాయణుడుగా అవ్వాలంటే ఏం చేయాలి మరి. అయితే బచ్చే నర్సే నారాయణ బన్నా హే తో తుమ్హారీ జో కథనీ హై వహీ కర్నీ హో. కథనీ కర్నీ సమానంగా ఉండాలి. కథనీ అంటే అనడము, కర్నీ అంటే చేయడము. అంటే మనం ఏదైతే మాట్లాడతామో అదే ప్రాక్టికల్లో చేయాలి. మాటలు పెద్ద పెద్దవి ఇంకా చేయడం అనేది దానికి ఆ విధంగా లేకుంటే ఏమవుతుంది మరి, ఎవరు కూడా మనని నమ్మరు కదా. అందుకోసము మీ మాట్లాడడము ఇంకా మీ కర్మలు కూడా ఆ విధంగా ఉండాలి అని అర్థం చేయిస్తారు. పహలే అప్నీ అవస్థకు దేఖనా హై, బాబా హమ్ తో ఆప్సే పూరా వర్షా లేకర్ హీ छोड़ेंगे, तो वह चलन भी चाहिए ना. మీరేం చేయండి పిల్లలు, స్వయాన్ని చూస్తూ ఉండండి, మీ మన స్థితి ఎలా ఉంది. ఇంకా మరి బాబా నుంచి పూర్తి వారసత్వం తీసుకుంటాము, అందుకోసము నడవడిక కూడా ఆ విధంగా ఉండాలి అని అర్థం చేస్తున్నారు. మరి మీరు సుందరమైన దేవతలుగా అవుతున్నారంటే మీరు ఏ విషయాల యొక్క చెకింగ్ చేసే అవసరం ఉంది, ఆ విషయం కూడా బాబా చెప్పారు. ఆ విషయాన్ని కూడా తీసుకుందాము. బాబా అన్నారనమాట, बाप कहते हैं मैं आकर तुमको हसीन देवी देवता बनाता हूँ, तुम बच्चे अपनी जांच करते रहो, हमारे में कोई अवगुण तो नहीं है. మిమ్మల్ని నేను సుందరమైన దేవీ దేవతలుగా తయారు చేస్తుంటే మిమ్మల్ని మీరు చెక్ చేయాలి కదా, మరి మాలో ఎటువంటి అవగుణం అయితే లేదు కదా. యాద్ మే రహతే హై, మిమ్మల్ని మీరు ప్రశ్నించండి, మేము స్మృతిలో ఉంటామా. పఢాయి భీ పढ़नी है, ఈశ్వరీయ చదువు కూడా చక్కగా చదవాలి. యహ హై बहुत बड़ी पढ़ाई, एक ही पढ़ाई है, उस पढ़ाई में तो कितनी किताब आदि पढ़ते हैं. ఇది చాలా గొప్ప చదువు ఉంది, ఆ చదువులో ఎన్ని పుస్తకాలు ఉంటాయి, ఎంతమంది టీచర్లు ఉంటారు. కానీ ఇక్కడ మీరు సుందరమైన దేవతలు అవ్వాలంటే నేను చదివించే చదువు అనేది చక్కగా చదవాలి, దాంతోపాటు స్మృతిలో ఉంటున్నానా అని చూడాలి, మరి నాలో ఎటువంటి అవగుణాలు అయితే లేవు కదా అనే విషయాన్ని కూడా మీరు చెక్ చేయాలి. ఇలా దేవతలుగా అవ్వడానికి స్వయం యొక్క చెకింగ్ చేయాలి. నరుడి నుంచి నారాయణుడుగా అవ్వాలంటే కథనీ కరణి, మాట్లాడడము ఇంకా చేయడము, ఆ రెండు కూడా సమానంగా ఉండాలి. అలానే బాబా ఇంకేం అర్థం చేయించారు ఈరోజు. బాబా ఈరోజు ఇంకా వ్యాపారం చేస్తూ స్వయాన్ని ఆత్మ అనుకోవడం ఎంత అవసరమో అభ్యాసం చేయండి అని కూడా చెప్పారు. ఎందుకంటే దీంట్లో చాలా ఉన్నతమైన సంపాదన ఉంది. మరి స్మృతి అంటే ఏంటిదని చాలా సహజంగా ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేయించారు. ఇలా బాబా మురళిలో చాలా సూక్ష్మమైన పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్పై మనము శ్రద్ధ అనేది పెడుతూ ఇవి ధారణ చేయాలి. ఓం శాంతి.